హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూర్ భాష. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే ఇంకా మా వీడియోలు చేస్తుర్రులా. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, సరేనా? ఇవాళ ముచ్చటేందంటే మీకు thumbnail వేసి అర్థం కావాలి. ఇక మనం వీడియోలకు అయితే పోదాం పర్రే. అయ్యో ఈరోజు పిల్లలకి ఏమేమి టిఫిన్ చేయాలో ఏమో, ఇప్పటికే మస్తుగానం లేట్ అయింది. ఇప్పటి మట్టుకైతే పాలైతే పెడదాం, ఇక కూరలకి పాలన్న తాగిపోతారు. మధ్యాహ్నం ఇక టిఫిన్ కట్టి పంపుతా. అమ్మా, ఓ అమ్మా, ఏం చేస్తున్నావు వెయ్యాలా? ఇప్పుడైతే పాలు పెడుతున్నా బిడ్డ, మధ్యాహ్నానికి ఏమన్నా కూర వండి తీసుకొని వస్తాను నేను మీ స్కూల్ కాడికి, సరేనా? సరే గాని ఎలా ఫీజు కట్టాలి నేను స్కూల్లో మర్చిపోయినావా? అయ్యో ఎందుకు మర్చిపోతురా, ఏం మర్చిపోలే, గుర్తుకొని. మరి ఎప్పుడు కడితే వెయ్యాలి? వస్తావు ఆ స్కూల్కి మరి? మధ్యాహ్నం వరకు రా. వస్తాగాని నువ్వు ముందుగా అమ్మ ఇలా ఫీజు కట్టాలని అని ఇంగ్లీష్ లో చెప్పురా. ఏంది ఇంగ్లీష్ అన్నా? నువ్వేం రాకే తల్లి, నీ ఫీజు వద్దు ఏమొద్దు. మరి ఏమిటికి రా నీకు ఫీజు కట్టి? ఇంగ్లీష్ రాదు పాట రాదు, రోజు బడికి పోతావు, నీకు తిండి దండుగా చదువు దండుగా, అసలు ఎందుకు రా నువ్వుండి? ఏమొద్దు, నువ్వేం రాకు, నువ్వొద్దు, నీ ఫీజు వద్దు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నడు. పో నువ్వు ఎప్పుడైతే ఇంగ్లీష్ లో మాట్లాడతావో ఆ రోజే నేను ఫీజు కడతొచ్చే. ఏందో ఏమో ఈ పోరడు 15 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నా గానీ గింత ముక్క రాకపోయానికి. అయ్యో ఈ ఫీజు పైసలు అయ్యని అడిగితే ఆయనకి చదువు దండుగా ఇంకా ఫీజు అని అంటాడు. ఇప్పుడు ఇది కానీ చెప్తే ఓ అమ్మ నన్ను కొడతాడు దాన్ని కొడతట్టుండ. అయ్యా పిల్లనైతే పిలుద్దాం ఇక. వాయ్యా, అగో వాయ్యా. చెప్పే, ఏమైందే? అయ్యో చిన్నోంది ఫీజు కట్టొద్దు ఇలా. ఫీజు ఇవ్వకనే పోతివి, నిన్ను ఇస్తాంటివి అట్నే పోతివి. ఇవాళ నన్ను ఇయ్యి, మధ్యాహ్నం వానికి టిఫిన్ ఇచ్చి నన్ను పోతాగా, అప్పుడు కట్టేసి వస్తాయి ఫీజు. అడు ఏం చదువుతున్నానే ఫీజు కట్టుడు, వానికి ఒక్క ముక్క రాకపాయే. అయ్యో గట్లంటవేందయ్యా, మనోడు ఒక్కడే బయట నుంచి పెడుతున్నంట అన్ని. ఫీజు ఇయ్యి నేనైతే ఇలా కట్టొస్తా. నువ్వు బాగానే ఎన్నికేసుకొస్తున్నావు కానీ. అయ్యో గదేందయ్యా, చదివి ఇలా కాకుండా రేపు వస్తుంది, అందరి ముంగట ఇజ్జత్ తీస్తాను, పానం ఎట్లయితుంది? ఓ ఇప్పటిదాకా వచ్చి చెప్పిపోయింది నాకు. ఆడు నీ వల్లనే ఇట్లా తయారైతుండే, నీ గారం వల్లనే గిట్లా తయారయ్యి గీడికి తీసుకొని వచ్చినావు. ఈసారి అయితే ఫీజు అయితే కట్టయ్యా నువ్వు, నేను చెప్తానికి మంచిగా చదువుకోమని. ఇప్పటి నుంచి మంచిగా చదువుకుంటాడు ఇక, నువ్వైతే ఏమనకాని. ఏమనకనే గీన్ దాకా తీసుకొచ్చిన వాడిని. అదే అప్పటి నుంచి తిట్టినుంటే ఈ పాటికి మంచిగా చదువుతూ మనల్ని మంచిగా చూసుకుంది. ఇప్పుడు చదువు రాకపాయే, ఏం రాకపాయానికి, ఒక్క ముక్క నొచ్చానానికి. ఏంగా తీయ్యా, చదువు ఒకటే ఉన్నది. చదువు కాకుండా మన బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆమెకేం తక్కువ తెలివి, మస్తు తెలివి దానికి. గదే గిట్లనే ఎన్నికేసుకొని రా ఇక కొడుకని. ఇక ఎప్పటికైనా ఇక మారాడిగా. ఆ చదువు అంటారు కానీ ఫీజు కట్టి దండుగానికి. నువ్వు మాటికి చదువు దండుగా అంటే నువ్వేందయ్యా? మరి ఇంకేమనాలే? అయ్యో నేను చెప్తున్నాగా, ఈసారి అయితే నువ్వు ఫీజు కట్టు, రేపటి నుంచి నేనే దగ్గరుండి చదివిపిస్తే గాన్ని. అవునవును, నువ్వా చదివిపిస్తావు. నువ్వే 5 దాకా చదివినా, నువ్వేం చదివిస్తావు దాన్ని? అయ్యో 5 చదివితే చదువు రాదనుకుంటావా? అప్పట్లోనే మా అమ్మాయ్య నాకు మంచిగా చదివిపించనుంటే నేను ఈ పాటికి కలెక్టర్ అయ్యేది, ఏం తెలుసు నీకు? అమ్మో నువ్వు ఇప్పుడు కలెక్టర్ అవుతావు, నీ కొడుకు పోలీస్ అవుతాడు. నేను ఒక్క దొంగన అయ్యా ఇప్పుడు ఇలా. అయ్యో నేను ఇప్పుడు దొంగ అంటే అయ్యా, మేము అన్ని నువ్వే అనుకుంటేవి. సరే తీయే ఇస్తాగు. ఇది మధ్యాహ్నం నువ్వు లంచ్ బాక్స్ పట్టుకోతావుగా, అప్పుడు ఇస్తా ఇక కట్టేసిరా. ఇప్పుడన్నా చెప్పానికి మంచిగా చదువుకోమనిగా. సరే నేను పని చేసుకోవాలి కదా. వీడు గిట్లా చేస్తుండు, చదువు అస్సలు అబ్బతలేదు దీనికి. బిజినెస్ అంటేనేమో ఏజ్ రాకపాయి, చదివేమో అబ్బకపాయి. ఎట్లనో ఏమో ఎట్లా బతుకుతాడో ఏమో నా కొడుకు. చిన్ను ఇక రా, పాలు వేడెక్కినాయి, దా తీసుకుందా. అమ్మా వస్తున్నా ఆగు. ఏమన్నాడే నాయన? అడిగితివా పైసలు? ఫీజు పైసలు అడిగితివా? ఏమన్నాడు? అడిగినారా, దానికి చదివేద్దాండుగా, ఫీజు కట్టడం ఎందుకు అది అని అన్నాడు. నాయన కూడా అన్నాడా? సరే ఏం కట్టకూరిగా, నేను రోజు బయటనే నించుంటిగా. ఏం గట్ల అనకరా నాయన నువ్వు. మరి ఇంకేమనాలే? ఇప్పటి నుంచి అయినా మంచిగా చదువుకో, ఇక ఫీజు అయితే కడితే వచ్చే, సరేనా? సరే అమ్మా, మంచిగానే చదువుకుంటా, నువ్వైతే ఫీజు కట్టు. సరే మరి నేను పాలు తాగి పోతీగా. సరేరా, సరే. సరే కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. గిట్లనే మంచి వీడియోలు మీ ముందుకైతే మేము తీసుకొస్తాములా.